నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ నందు ఆదివారం సంతానం లేని దంపతుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరం ప్రత్యేకంగా నిర్వహించారు. కర్నూలులోని ఆదిత్య టెస్ట్ ట్యూబ్ బేబీస్ సెంటర్ సౌజన్యంతో ఆ హాస్పిటల్కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ తిరుపాల్ రెడ్డి, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అనీషా, డాక్టర్ శివ నాగేశ్వరమ్మ, వెంకట సుబ్బారెడ్డి, ఆసుపత్రి ఎండీ డాక్టర్ నరసింహారెడ్డి పాల్గొని దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యవేక్షకులు డాక్టర్ తిరుపాల్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు లేరని చింతపడవద్దని తెలిపారు. సరైన శాస్త్రీయ పద్ధతి చికిత్స ద్వారా సంతానాన్ని పొందే అవకాశం తమ ఆసుపత్రి ద్వారా కల్పిస్తామన్నారు. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఆళ్లగడ్డలో 3 నెలలకు ఒకసారి ఈ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. తమ వద్ద ట్రీట్మెంట్ చేయించుకున్న వారందరికీ సంతాన భాగ్యం కలిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి డాక్టర్ సోరెడ్డి నరసింహారెడ్డి, డాక్టర్ యశ్వంత్ రెడ్డి, డాక్టర్ శివమ్మ, హనీషారెడ్డి, దాదాపుగా ఆళ్లగడ్డ చుట్టుపక్కల ప్రాంతాల వారు 50 మంది పేషెంట్లు పాల్గొన్నారు. ఆదిత్య టెస్ట్ బేబీ సెంటర్ తరఫున వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్లో కర్నూలు డిస్ట్రిక్ట్, నంద్యాల డిస్ట్రిక్ట్లో క్యాంప్ కండక్ట్ చేయబడినది. ఈ క్యాంప్లో మెయిన్గా పిల్లలు లేని వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసము ఈ క్యాంప్ కండక్ట్ చేయబడినది. సో పిల్లలు లేని వారికి అంటే రెగ్యులర్గా ఉన్న వాళ్ళకు, జన్యు పరీక్షా విధానంలో లోపాలు ఉన్న వాళ్ళకు, కలిసి మోర్ దెన్ 35 years ఉన్న వాళ్ళకు, తర్వాత అంతు చిక్కని నవజాతి శిశుమరణాలు, వంశపారంపర్య ఎదుగుదల లోపం గల వారికి, ఏకజన్యు సమస్యతో పీడన కలిగి ఉన్న వారికి, భార్యాభర్తలు ఇరువులో లేదా ఒకరిలో జన్యు పరీక్ష సమస్యలు గల వారికి, సిస్టిక్ ఫైబ్రోసిస్ గల వారికి, మెయిన్గా పిండం గర్భాశయంలో పెట్టక ముందు మన పేషెంట్ను చక్కగా వాళ్ళకి కావాల్సిన పరిస్థితులని వివరించి వాళ్ళ సమస్యల్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇక్కడ ఆయన అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ నందు ప్రథమంగా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అనేది స్థాపించాడు. ఆ స్థాపనను మన యొక్క ఈ రూరల్ ప్రాక్టీషనర్స్ మేమంతా ఉన్నాం కదా, ఇక్కడ ఉండే పేషెంట్ అందరినీ మేము ఏ విధంగా మేము ప్రమోట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. అలాంటి సిచ్యుయేషన్లో మాకు ఒక దీపంలాగా ఆయన మాకు ఇది చేశాడు. కాబట్టి మేము మా పేషెంట్ని, మా దగ్గరకు వచ్చిన వాళ్ళని మేము ప్రమోట్ చేస్తూ, మనకు పిల్లలు లేరు అనే బాధ ఉండే వాళ్ళందరికీ మేము భరోసా ఇస్తూ ఈ పేషెంట్ అందరినీ మేము ప్రమోట్ చేయడానికి కావాల్సిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మేము వాళ్ళని సరైన విధానంలో డైరెక్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీరుస్తూ ఇక్కడ ఈ డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ నందు అన్ని రకాల విధానాలను మేము పాటిస్తూ